అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కనుదని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే ఓడిపోయారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేయబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మన జీవితంలో మనం అనుకున్నట్టు ఏది జరగట్లేదు కదా. మనం ప్రేమించిన వారు మనల్ని వదిలేశారు. నా కుటుంబం అనుకున్నాం, వారే మనకి శత్రువులుగా మార్చబడ్డారు. ఎవరినైతే మనము అల్లారు ముద్దుగా పెంచుకున్నామో వారే ఈరోజు మనల్ని అనాథులుగా వదిలేశారు. ఎంతమంది అయితే మన ఇంట్లో తిన్నారో వారి ఇవాళ మన గుమ్మము దాటి మనల్ని అసహించుకుంటూ, మనల్ని ఒక చేతగనవాడిగా చూస్తూ, చేతగందానిగా చూస్తూ మనకు దూరంగా వెళ్ళిపోతున్నారు కదా. వాళ్ళందరూ మనల్ని వదిలేసిన తర్వాత మనం చివరాఖరికి అనుకుంటున్నాం, ఏసై కూడా నన్ను వదిలేశాడేమో, అందుకే నేను ఇలా అనాథగా మిగిలిపోయానని బాధపడుతున్నారేమో. కానీ నేను అంటున్నాను, ప్రభు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. శోధన వచ్చినంత మాత్రాన ప్రభు మనల్ని విడిచిపెట్టినట్లు కాదు. అప్పుల బాధల మధ్యన కూరుకుపోయినంత మాత్రాన దేవుడు మనల్ని వదిలేసాడని కాదు. నా ప్రభు తగిన సమయం వచ్చినప్పుడు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. ఎన్నడూ నిరుత్సాహపడద్దు. దేవుని వాక్యాలు అంటది కదా, యెషయా గ్రంథము 49 అధ్యాయము 14 మాట, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. ఈరోజు నిన్ను నన్ను చేసిన దేవుని యొక్క మనస్సు ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నారంటే, తల్లైనా మర్చిపోద్దేమో కానీ నేను ఎన్నడూ నిన్ను మర్చిపోను. నవమాసాలు మోసిన తల్లి తన పిల్లలను కరుణింపకుండా ఉండినా వారైనా మరుచుదురేమో కానీ నేను ఎన్నడూ విడిచిపెట్టను, మర్చిపోను అంటున్నాడు ఆయన. వాస్తవానికి మన తగిలిన గాయాలు బట్టి, మన హృదయంలో కదులుతున్న బాధను బట్టి మనుషులు ఎలాగో వదిలేశారు. చివరాఖరికి నా ప్రభు కూడా నన్ను విడిచిపెట్టాడని మీరు దుఃఖపడుతున్నారు కదా. నా ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు. మరి మీరు అనుకోవచ్చు, ఎందుకయ్యా వారందరూ నాకు దూరం అయిపోతున్నారు, ఎందుకయ్యా వారందరూ నన్ను ద్వేషిస్తున్నారు, ఎందుకయ్యా నన్ను శోధనలో పడిన తర్వాత అనాదిగా వదిలేసి వెళ్ళిపోయారంటే, దేవుడే వారందరినీ నిన్ను దూరం చేశారు. ఎందుకో తెలుసా? ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన శరీరానికి ఏదైతే హానికరమో దాన్ని ఎలాగైతే తొలగిస్తాడో, దేవుడు కూడా అంతే. మన జీవితంలో ఎవరైతే మనకు హాని కలిగిస్తున్నారో, ఎవరైతే అవసరాల కోసం మా దగ్గరికి వచ్చారో, ఎవరైతే మనల్ని మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోతారో వారి మనస్తత్వాలన్నీ ప్రభు తెలియజేసి కావాలని ప్రభు మనందరికీ వారిని దూరం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? రాబో దినాల్లో నువ్వు ఎలాంటి శోధన వారి ద్వారా అనుభవించకూడదని నా ప్రభువే నిన్ను శోధనల మధ్యన, శ్రమల మధ్యన నడిపించి నిన్ను నీ కుటుంబాన్ని పరిపూర్ణంగా ప్రభు మారుస్తున్నాడు. ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదించబడ్డం గల కారణం ఏంటి తెలుసా? శ్రమ. ఈరోజు మేమందరం సంతోషంగా ప్రభు సందులో గడపడం గల కారణం ఏంటి తెలుసా? ఎంతోమంది మా హృదయాన్ని గాయపరిచినప్పుడు ఆ ప్రభు మా చేతులు పట్టుకున్నారు. ఎంతోమంది మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ప్రభు మాకు తోడుగా ఉన్నారు. మేము నిందల మధ్యన, అవమానాల మధ్యన వెళ్తున్నప్పుడు అనేక మంది ఇలా వేలెత్తి చూపి, వీరి బ్రతుకు అయిపోయింది, వీరి జీవితం అయిపోయింది, ఇంకెన్నడూ వారి బ్రతుకు స్థిరపరచబడదని మా కళ్ళ ముందరి మమ్మల్ని దూషిస్తూ, నానుకున్న వారు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మా అవసరం తీరిపోయాక ఇంక వారికి అక్కర్లిద్దామేమని నేను నలిగిపోయి బాధపడుతున్న సమయాల్లో నా ప్రభు అన్నాడు, ఏవి కంగారు పడద్దయ్యా, శ్రమ వెనకాల మేలు దాచాను, కీడు వెనకాల ఉపాయాన్ని దాచాను, అయ్యా రోగం వెనకాల గొప్ప సాక్ష్యాన్ని దాచాను, మీరన్నడూ దిగులు చెందొద్దని ప్రభు ధైర్యపరిచాడు. ఈరోజు మేము ఒంటరి వారం కాదు, పరలోకపు సమూహం అంతా మాకు తోడుగా ఉంది. ఈరోజు మీరు ఒంటరి కాదు, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆయన మీ పక్షాన గొప్ప అద్భుతాన్ని చేస్తున్నాడు. ప్రభు మరిచిపోయాడు అనుకోద్దయ్యా. మనుషులు ఎలాంటి వారో ప్రభు నీకు చూపిస్తున్నాడు. నీ చుట్టూ ఉండేవారి మనస్తత్వాలు ఎలాంటిదో ప్రభు చూపిస్తున్నాడు. శోధన వెనకాల ఎంత గొప్ప విజయాన్ని ప్రభు దాచించారో మీకు త్వరలో అనుగ్రహించబోతున్నారు. విశ్వాసంతో ఉండండి. గాడ్ బ్లెస్ యూ.